నేనండి కొత్తగా ప్రయోగం చేస్తున్నానండి. ఏంటంటే, రోజు 2 గుడ్లు వైట్ తినాలని ట్రై చేద్దామనండి గుడ్లు రాత్రి కొనుక్కొచ్చాను. రాత్రి కొనుక్కొస్తే షాప్‌లో గుడ్లు కూడా మీకు వీడియో తీశాను. 11 గుడ్లు రూ. 70. నాకు నాన్ వెజ్ తినకూడదు, దేన్ని కష్టపెట్టకూడదు అదొక ఇదండి. చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. కానీ నా గుడ్డు నాన్ వెజ్ కాదంటున్నారు. అది వేరే ఇప్పుడు వచ్చేసి మొత్తం జుట్టు ఊడిపోతుంది. ఆడవాళ్ళకి కూడా బట్టతలు వచ్చేస్తుంది, ఫ్రంట్ జుట్టు ఊడిపోతుంది. కరోనా వచ్చినాక మొత్తం జుట్టు లాస్ అయిపోయిందండి. మళ్ళీ రీగ్రోత్ లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం తింటున్నారు, ప్రోటీన్ ఏది, మీ ఫుడ్లో ప్రోటీన్ లేదు, అది చేర్చుకోండి ఇది చేర్చుకోండి అంటున్నారండి. మరి ట్రై చేద్దామండి. నాకు అలవాట్లేదు తినేది. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, మధ్యలో మానేసా. కానీ ఈ గుడ్డు దీన్ని బాధపడటం ఏమీ లేదు కదండి. మనం ఒక జీవిని హింసిస్తే అది నాన్ వెజ్. దీన్ని మనం పాలలోంచి, గేదెలోంచి, ఏదో ఆవుల పాలు తీసుకుని మనం టీలు కాఫీలు పెరుగు తింటున్నామండి. కోడి నుంచి అది మన జీవం లేని ఎగ్ అండి. దాన్ని తింటే కూడా మనకి పాపం ఏమో అంటుకోదని నన్ను నేను సర్ది చెప్పుకుంటున్నా. ఇది ప్రయోగం అండి, ప్రయోగం కాదండి. 40-50 దాటినాక మీరు మీ ఫుడ్లో ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి, కాల్షియం ఉండాలి, పాలు గుడ్లు ప్రోటీన్స్ చక్కగా అండి, వ్యాయామం అన్నీ ఉండాలి. నేను యోగా డే అండి, నాకు బద్ధకం వేసింది, కాసేపు చేద్దాం అనుకున్నా. ఆ తర్వాత వచ్చేసి ఎలాగోలా తెముల్చుకొని కాసేపు ఎక్సర్సైజ్ చేసి అలా గుడికి ఒక 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళిపోయానండి. రోజు 1 అవర్ నా కోసం నేను యూజ్ చేసుకుంటా, మంచి ఫుడ్ తింటా. ఎవరిని చూడరండి, మనమే చూసుకోవాలి. మన కాళ్ళు చేతులు బాగుంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలనేసి ఈరోజండి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా.